నిజమైన భక్తి, శక్తి. ఒక చిన్న గ్రామంలో మీరమ్మ అనే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమె చాలా పేదది. అయినా ఆమె హృదయం భక్తితో నిండిపోయి ఉండేది. ప్రతిరోజూ ఉదయం లేవగానే శ్రీకృష్ణుడు విగ్రహం ముందు చిన్న గిన్నె బియ్యం పెట్టి భజనలు పాడేది. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. పంటలు పండలేదు. అందరూ ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు. మీరమ్మ దగ్గర కూడా ఒక గుప్పెడు బియ్యం మాత్రమే మిగిలింది. అయినా ఆమె మొదట దేవునికి సమర్పించింది. ఆ సాయంత్రం ఒక యాత్రికుడు ఆమె ఇంటి తలుపు తట్టాడు. అమ్మా, నాకు కొంచెం తిండి ఇవ్వగలవా అని అడిగాడు. మీరమ్మ తన ఆకలిని మరిచి అతనికి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది. మరుసటి రోజు గ్రామ పెద్ద ప్రకటించాడు, ఒక ధనవంతుడు గ్రామ ప్రజలకు ధాన్యం దానం చేశాడని. ఆశ్చర్యంగా మీరమ్మ ఇంటికి ఎక్కువగా ధాన్యం వచ్చింది. అప్పుడు ఆమె గ్రహించింది, నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. నీతి, స్వార్థం లేని భక్తి ఉంటే దైవకృప తప్పకుండా లభిస్తుంది.